చాలామందికి హెల్దీ డైట్ కావాలని ఉంటుంది. సో అట్లాంటి ఒక హెల్దీ డైట్ ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరికీ హెల్దీ అనమాట. సో డ్రై ఫ్రూట్ లడ్డు, దీనికోసం మీరు ఏ డ్రై ఫ్రూట్స్నైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నేనైతే బాదం, జీడిపప్పు అండ్ కిస్మిస్లు ఇంక్లూడ్ చేసుకున్నాను. అండ్ అలాగే వీటిని సన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం కొన్నేమో నార్మల్గా హైల్గా అట్లనే వదిలేసాను. అండ్ తర్వాత మనకి ఖర్జూర ఉంటుంది కదా, ఖర్జూరని ఇట్లా గింజలు తీసేసి పెట్టేసినాను అనమాట. దీన్ని కావాలంటే మిక్సీ కూడా మీరు పట్టుకోండి. ఇప్పుడు సో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని అది కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లోకి మనం ఇందాక కలుపుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా దీంట్లో మిక్సీ మంచిగా వేయించుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ అన్నీ కూడా పావు కేజీ తీసుకున్నా. మీరు మీకు తగ్గట్టు క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సో నేను మీడియం ఫ్లేమ్ కాదు సిమ్లో పెట్టుకొని చేస్తున్నా, ఎందుకంటే ఇది మాడిపోతే అంత మంచిగా ఉండదు. సో మీడియం ఫ్లేమ్ అయినా కూడా పర్లేదు. ఇందాక వేయించిన దాంట్లోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని దాన్ని కొంచెం అటు ఇటు అనుకున్న తర్వాత మనం ముందుగా ఖర్జూరాన్ని కూడా తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా నెయ్యిలో లైట్గా వేయించాలి. ఇది బాగా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టము. చాలా డెలికేట్గా హ్యాండిల్ విత్ కేర్. గంజు కట్టుకున్నదంటే గంజలు ఇస్తుంది అనమాట. సో అందుకోసమే చాలా డెలికేట్గా ఉంటుంది. మధ్య మధ్యలో కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, పర్లేదు.